11 సీట్లిచ్చి ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ తీరు మారట్లేదు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై రాద్ధాంతం చేయడమే పనిగా పెట్టుకుంది. ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని ఆలోచించకుండా రచ్చ చేస్తున్నారు. తాజాగా మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విషం కక్కుతున్నారు వైసీపీ నేతలు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కాలేజీ ఇవ్వాలనే పాలసీ పెట్టుకుంది. ఆ ప్రకారం జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఏపీలో 10కి పైగా మెడికల్ కాలేజీలు కట్టుకునే అవకాశం కల్పించింది. అయితే జగన్ సర్కార్ అడ్డగోలు నిర్ణయాలతో కేవలం 4 మెడికల్ కాలేజీల నిర్మాణం మాత్రం చేస్తుంది. వాటిలోనూ క్లాసులు ప్రారంభం కాకుండా ఆర్భాటంగా ప్రచారం చేసుకుంది. ఇక మిగిలిన కాలేజీలకు పెద్ద ఎత్తున భూములు సేకరించి పునాదులు వేసి వదిలేసింది. వేల కోట్లు అవసరమైతే 100 కోట్లు ఖర్చు పెట్టలేదు. ఒక్క పులివెందుల కాలేజీ భవనాలు మాత్రం నిర్మించి జగన్ రిబ్బన్ కట్ చేశారు. మిగతా కాలేజీలను మాత్రం సగం సగం పనులతో వదిలేశారు. మెడికల్ కాలేజీ అంటే భవనాలు నిర్మించి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రారంభించాల్సి ఉంటుంది. అసలు నిర్మాణాలు కూడా పూర్తి చేయకుండా మధ్యలోని కాలేజీ భవనాలను వదిలేశారు. అయినా ఎన్నికల సమయంలో జగన్ 10 మెడికల్ కాలేజీలు ఏపీకి తెచ్చారని, నిర్మాణాలు చేశారని, క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి అంటూ వైసీపీ నేతలు తెగ ప్రచారం చేసుకున్నారు. వైసీపీ నేతల మాటల్ని విశ్వసించిన ప్రజలు చిత్తుగా ఓడించడంతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. దీనిపై సీఎం చంద్రబాబు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులతో సమీక్షలు చేయగా జగన్ ఆడిన జగన్ నాటకాలను అధికారులు బయటపెట్టారు. మెడికల్ కళాశాలను పూర్తి చేయకుండా హడావిడితో మాయ చేశారని తెలుసుకున్న కూటమి పార్టీల నేతలు ఆశ్చర్యపోయారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వాలు నిర్వహించడం కన్నా ఆయా రంగాల్లో నిపుణులైన వారు నిర్వహిస్తే ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని, ప్రభుత్వంపై భారం తగ్గుతుంది అన్న ఉద్దేశంతోనే పీపీపీ మోడ్లోకి మార్చాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఫీజులు పెరగవని, ఉచిత సీట్లు మారవని తెలిసినా వైసీపీ నేతలు దీనిపై రాద్ధాంతం చేయడం ప్రారంభించారు. ఏపీలో కొత్తగా 10 మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో నిర్మించాలని, ఆరోగ్యశ్రీ పథకాన్ని హైబ్రిడ్ మోడ్లో అమలు చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వైసీపీ నేతలు తప్పుపట్టారు. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని, ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత నుంచి క్రమంగా తప్పుకునేందుకు సీఎం చంద్రబాబు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే మెడికల్ కళాశాలల వ్యవహారంపై అవగాహన ఉన్నవారు సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం మెడికల్ కళాశాలను నిర్మించి అమల్లోకి తీసుకురాకపోవడంతో చాలా మంది విద్యార్థులు నష్టపోయారని, ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని కళాశాలల నిర్మాణం పూర్తి చేస్తుంటే స్వాగతించకుండా రాద్ధాంతం చేయడం ఏంటి అంటూ వైసీపీ తీరుపై మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ నిర్ణయం వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని, ఫ్రీ సీట్లు సంఖ్య తగ్గదని అన్నీ తెలిసినా కూడా వైసీపీ నేతలు కూటమిపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు. ఈ 10 మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తి చేసి అమల్లోకి వస్తే విద్యార్థులకు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడుతున్నారు.